రాత్రికాలపు ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్త, మహాపరిశుద్ధ స్థలంలో నివసించే మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఆదియు అంతమునైన దేవుడవు తండ్రి, ఆకాశ మండలము కంటే మికిలి హెచ్చైన దేవుడవు ప్రవ్వా. ఆకాశం మహాకాశం పట్టజాలనంత దేవుడవు, అధిక స్తోత్రం నొందదగిన వాడవు, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండు వాడవు, మొదటి వాడవు తండ్రి, కడపటి వాడవు దేవా, యుగ యుగములు నిత్యముండు దేవుడవు అయ్యా. మీ గొప్పతనాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మీరెంతో గొప్ప దేవుడివై ఉండి కూడా బలహీనులమైన మమ్ములను మీరు ప్రేమించినారు. శత్రువులంగా, విరోధులంగా, దుష్టులంగా, ఎందుకు పనికిరాని వారమైన పాపంతో నిండిన మా బ్రతుకులను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. మమ్మను ప్రేమించినారు దేవా. నిత్య నరకం నుండి, నిత్య శిక్ష నుండి, పాపం నుండి మమ్మను తప్పించినారు. మీ పరిశుద్ధ రక్తం ద్వారా మమ్మను కడిగి పవిత్రపరిచినారు. మీ బిడ్డలుగా చేసుకుని మీకు అబ్బా తండ్రి అని మొరపెట్టే కృపను మాకు అనుగ్రహించినారు. అయ్యా, మీరు చూపిన వాత్సల్యతను బట్టి, మీ గొప్ప ప్రేమను బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ ఉదయకాలం సమయమంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాచి కాపాడినారు, మమ్మను పోషించినారు, మమ్మను భద్రపరిచినారు దేవా. మా భారాలను, మా చింతలను మీరు భరించినారు దేవా. మా అక్కరలు, మా కొరతలు మీరు తీర్చినారు తండ్రి. మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడై ఉన్నారు. మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. అయ్యా, మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, ఉపకారమును బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున ఎక్కడైతే మీకు విరోధంగా జీవించామో, ఏ విషయంలో మిమ్మల్ని దుఃఖపెట్టామో, ఎక్కడైతే అవిధేతగా ప్రవర్తించామో దయతో మమ్మను క్షమించండి. మా చూపుల ద్వారా, మా తలంపులు క్రియల ద్వారా, మా మాటల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి పాపాన్ని బట్టి, చెడును బట్టి మీ పాదాల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి. మీ రక్తం ద్వారా మమ్మను కడగండి దేవా, సరిచెయ్యండి దేవా, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మీ పాదముల వద్ద సాగిలపడి మిమ్మల్ని స్తుతించడానికి, మీకు మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఈనాడు భార్యాభర్తల మధ్య గొడవలను తొలగించండి దేవా. ఎందరి కుటుంబాలైతే విడిపోయిన కుటుంబాలుగా ఉంటున్నాయో అట్టి వారిని మరలా మీరు కలపండి తండ్రి. ఈనాడు అత్తలను బట్టి, కోడళ్లను బట్టి, భర్తను, భార్యలను బట్టి, ఎవరిని బట్టి కుటుంబంలో మనస్పర్ధలో, కలహాలో, దయచేసి అట్టి వారిని మీరు మార్చండి దేవా. వారి హృదయాలను మీరే మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతోమంది వారి భర్తలను, భార్యలను బానిసలుగా, భారంగా, హీనంగా చూస్తున్నారు. అట్టి చెడ్డ మనసును వారిలో నుండి దూరపరచండి. భార్యాభర్తలకు మధ్య గొడవలకు కారణమైన మనుషులను, అపవిత్రాత్మలను, చీకటి శక్తులను సంపూర్ణంగా తొలగించండి దేవా. ఆనాడు మీరు భార్యాభర్తలను ఫలించి అభివృద్ధి పొందుడి, విస్తరించుడి అని ఆశీర్వదించితే ఈనాడు అనేకులు అట్టి మాటలను మర్చిపోయి విడిపోయిన కుటుంబాలుగా ఉంటున్నారు దేవా. అయ్యా, ఎంతోమంది విడిపోవడానికి నిర్ణయాలు తీసుకుంటున్నారు దేవా. అయ్యా, అట్టి వారితో మీరు మాట్లాడండి దేవా, దర్శించండి దేవా, దృష్టించండి ప్రవ్వా. భార్యాభర్తలు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి, క్షమించుకొని మీ అందు భయభక్తులు కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, వారి దాంపత్య జీవితాలను, వారి కుటుంబాలను చేతులారా నష్టపరుచుకోకుండా బిడ్డలను మీరే మార్చండి దేవా. అయ్యా, మీరే వారి కుటుంబాలను కట్టండి దేవా. విడిపోయిన కుటుంబాలను కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు గర్భఫలం కొరకు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న భార్య భర్తలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి శరీరంలో ఏ లోపం ఉన్నప్పటికీ మీరు స్వస్థపరచండి. మూయబడిన గర్భాలను యేసు నామంలో తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమార్ల సంతోషము గల తల్లిగా చేయుదన్న మాటను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఆనాడు హన్నా మొరను విన్నారు, శ్రేష్టమైన కుమారుణ్ణి అనుగ్రహించారు. అబ్రహాం, శారాని మీరు జ్ఞాపకం చేసుకున్నారు, కుమారుడైన ఇస్సాకునిచ్చారు. అలాగే రిబ్కాను జ్ఞాపకం చేసుకున్నారు, ఎలిజబెత్ను జ్ఞాపకం చేసుకున్నారు. దేవా, ఇలా ఎంతోమంది బిడ్డలకు శ్రేష్టమైన సంతానాన్ని ఇచ్చారు. అయ్యా, ఈనాడు నీ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి.
మీకు సమస్తము సాధ్యమే తండ్రి, మీకు అసాధ్యమైనదంటూ ఏమీ లేదు నాయనా. దయచేసి నీ బిడ్డలను దర్శించండి దేవా, వారి ఎడల ఆశ్చర్య కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా బిడ్డలలో ఉండే భయాలను దూరపరచండి దేవా, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మా చిన్న బిడ్డలను యవ్వనస్తులను జ్ఞాపకం చేసుకోండి, వారి చదువులలో తోడుగా ఉండండి, ఎదుగుదలలో సహాయం చేయండి. చిన్ననాటి నుండే మిమ్మల్ని సొంత రక్షకునిగా అంగీకరించే కృపనివ్వండి. తల్లిదండ్రి మాటలు వినని బిడ్డలను మీరు మార్చండి దేవా, వారి మాటలకు లోబడని వారిని మీరు సరిచెయ్యండి దేవా. వ్యర్థమైన పనికి మాలిన వాటికి బానిసలుగా బిడ్డలు ఉండకుండా మీరు సహాయం చేయండి దేవా. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనాక దాని నుండి తొలగిపోడు అన్న మాట ప్రకారం తల్లిదండ్రులు వారి పిల్లలను మీ యందు భయభక్తులు నిలిపే బిడ్డలుగా పెంచుటకు సహాయం చేయండి. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు అన్న వాక్యం ప్రకారం బిడ్డలు చక్కగా ఎదిగి వర్ధిల్లుటకు మీరే సహాయం చేయండి. ప్రతి బిడ్డను కూడా దుష్టు నుంచి రక్షించండి దేవా, వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డలందరికీ మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈనాడు వివాహ విషయంలో యవ్వన సహోదరులు ఎన్నో ఆశలను కలిగి ఉంటున్నారు దేవా. అయ్యా మీ చిత్తమైతే వారి ఆశలను వారి కోరికలను మీరు తీర్చండి దేవా, వారి తలంపులను సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. శ్రేష్టమైన సహకారులను వారికి దయచేయండి దేవా. అయ్యా ఈనాడు ఎంతోమంది బిడ్డలకు వయసు వచ్చినప్పటికీ ఎక్కడా సరైన సంబంధం కుదరక వివాహాలు ఆలస్యమవుతున్నాయని బాధపడుచుండగా ఈ రాత్రికాల సమయంలో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరే వారి ఎడల గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా ఈనాడు అనారోగ్యాలతోటి బాధపడే బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందరైతే మరణకరమైన పరిస్థితిలో ఉంటున్నారో అట్టి వారిని మీరు ముట్టండి దేవా, స్వస్థపరచండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు రకరకాల పరీక్షల కొరకు బిడ్డలందరూ సిద్ధపడుతుండగా మంచి జ్ఞానం చేత నింపండి, వారి ప్రిపరేషన్లో తోడయ్యుండి సహాయం దయచేయండి. ఇంటర్వ్యూల కొరకు ప్రిపేర్ అవుతున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. ఈనాడు నీ బిడ్డలైన వారు ఏ పనులైతే చేయాలనుకుంటున్నారో, ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నారో ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరే సఫలపరచమని, అత్యధిక ఆశీర్వాదమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ఈనాడు ఎంతోమంది బిడ్డలు దేవుడు నాకు సహాయం చేస్తాడా లేదా, నా ప్రార్థన వింటున్నాడా లేదా అని సందేహించే వారి మనసులను మీరు మార్చండి దేవా. నా దేవుడు మాట ఇచ్చి నెరవేరుస్తాడు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నేను అడిగింది నాకు ఇస్తాడన్న నమ్మకం విశ్వాసం కలిగి జీవించే మంచి హృదయాన్ని ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే సమస్యలతోటి, శ్రమలతోటి, ఆర్థిక ఇబ్బందులతోటి, అప్పులను బట్టి, అనారోగ్యాలను బట్టి, నిందలను, అవమానాలను, కుటుంబ పరిస్థితులను బట్టి, భర్తలను బట్టి, భార్యలను బట్టి, కుమారులు కుమార్తెలను బట్టి, బంధువులు స్నేహితులు ఇరుగు పొరుగు వారిని బట్టి, సంఘస్థులను బట్టి వేదన చెందుతున్నారో, కన్నీటికి గురవుతున్నారో, సమాధానాన్ని కోల్పోతున్నారో అట్టి వారందరినీ కూడా మీరు కనికరించండి దేవా. కృంగిన స్థితి నుండి లేవనెత్తండి దేవా. వారి బాధలను, వారి సమస్యలను సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ రాత్రికాల సమయంలో బిడ్డల హృదయంలో ఉండే బాధలను, వేదనలను, భయాలను దూరపరచండి దేవా. ఏ విషయమై నీ బిడ్డలు భయపడుతున్నారో, దేని గురించి వేదన చెందుతున్నారో దయచేసి వాటన్నిటినీ దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతోమంది బిడ్డలు ఉదయం అవుతుందంటే ఎంతో బాధపడేవారిగా ఉంటున్నారు. అప్పులు కట్టాలని, ఈఎంఐలు చెల్లించాలని, లోన్స్ కట్టాలని, వడ్డీలు కట్టాలని, ఇలా రకరకాలుగా ఆర్థిక సమస్యలను బట్టి కన్నీరు కారుస్తున్నారు, ఆందోళనలో ఉంటున్నారు. దయచేసి ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలకు గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి అక్కరల కొరతలు మీరు తీర్చండి దేవా. ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి. రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా మీరే వారికి తోడయ్యుండి క్షేమకరమైన నిద్రను అనుగ్రహించమని ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ
ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను, వారి కలిగిన సమస్తమును మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.